ఏమండి, ఉమ్, ఇవాళ డాక్టర్ చెకప్ ఉంది కదా, లేట్ అయింది, రండి వెళ్దాం. సరే ఉమ్, పద. జాగ్రత్త, ఉమ్, మెల్లగా రండి. ఉమ్, ఉమ్, ఉమ్. జాగ్రత్త రండి. సరే, ఇప్పుడు బ్యాండెడ్ని రిమూవ్ చేస్తాను. నేను చెప్పినప్పుడు కళ్ళు మెల్లగా తెరవండి. స్ట్రెయిన్ చేసుకోకండి, సరేనా? కళ్ళు మెల్లగా తెరవండి. వెరీ గుడ్. ఇప్పుడు మీకు అన్నీ క్లియర్గా కనిపిస్తుందా? ఆ, బాగానే కనిపిస్తోంది డాక్టర్, చాలా క్లారిటీగా కూడా ఉంది. సరే, ఇది ఎంత చెప్పండి. ఆ, 3 డాక్టర్, ఇది 2 డాక్టర్, ఇది 5 డాక్టర్. సూపర్. సరే, కొన్ని రోజులు నేను ఇచ్చే ఐ డ్రాప్స్ వాడండి. సరే డాక్టర్. ఇక ఏ ఇబ్బంది లేదు, ఓకేనా? డాక్టర్, చెప్పండి. నేను మీతో ఒక మాట చెప్పాలి. అవునా? ఏంటది? చెప్పండి. నాకు చూపొచ్చిన విషయం నా భార్యకి తెలియకూడదు. అవునా? ఎందుకు? నేను నా భార్యకు చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి మీరు చెప్తే ఆ సర్ప్రైజ్ ఉండదు డాక్టర్. ఓకే, నాకు అర్థమైంది. నేను చెప్పను, ఓకేనా? చాలా థ్యాంక్స్ డాక్టర్. నో ప్రాబ్లం, టేక్ కేర్. ఉమ్. ఏమండి, డాక్టర్ మీకు ఎలా ఉందని అడిగితే మీతో చెప్పానని చెప్పారు. ఇంతకీ డాక్టర్ ఏమన్నారండి? ఇంకో 2 వారాల పాటు ఐ డ్రాప్స్ వేసుకోమని చెప్పారు. ఓ ఆ తర్వాత కొద్దిగా చూపు కనిపిస్తుందని చెప్పారు. ఓ అలాగా. చూపు రావడానికి ఇంకా 2 వారాలు పడుతుందా? అవును. ఉమ్, కూర్చోండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. సరే. ఉమ్. ఏమండి, ఉమ్, టీ తీసుకోండి. ఉమ్, ఉమ్. రేయ్ ఆ? రేయ్, ఆ. లేవరా. టీ తీసుకో. రే, ఏమైంది? నీ భర్తని హాస్పిటల్కి తీసుకెళ్ళావు? కంటి చెకప్ కోసం ఇద్దరం వెళ్ళొచ్చాం. సరే, డాక్టర్ ఏం చెప్పారు? కంటికున్న కట్టుని విప్పారు. ఒక 2 వారాల పాటు ఐ డ్రాప్స్ వేస్తే కంటి చూపు వస్తుందని చెప్పారు. అయితే నేను 2 వారాల కన్నా ముందే వెళ్ళిపోవాలి, అంతే కదా? అవును, నీకింకో 2 వారాలే టైం ఉంది. ఈలోపే నువ్వు వెళ్ళిపోవాలి. సర్లే. ఉమ్.
తింటున్నారు. ఆకలిస్తుంది. ఏం పర్లేదు. ఏమిట్రా? ఏం పర్లేదు, టిఫిన్ తీసుకురా. ఎవరితను? ఇతను ఇంట్లో ఉన్నట్టు నా భార్య చెప్పలేదే. ఒకవేళ నా భార్యకి బంధువా? ఎప్పుడొచ్చాడు? ఈరోజే వచ్చుంటాడా, లేక చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నాడా? సరే, ఏం చేస్తారో చూద్దాం. ఓహో, అయితే 2 రోజులుగా అటు ఇటు తిరుగుతున్నది వీడేనా? ఒకరికొకరు తినిపించుకునేంత రేంజ్కి వెళ్ళిపోయారన్నమాట. ఇదేదో తేడాగా ఉంది. ఇంకా ఏమేం చేస్తారో చూద్దాం. నేను ఇంట్లో ఎవరో ఉన్నారని చెప్పినప్పుడు ఎవరు లేరని అబద్ధం ఎందుకు చెప్పింది? బంధువులైతే నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు కదా. నాకెందుకో వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే తేడాగా అనిపిస్తోంది. ఇప్పుడే తొందరపడడం మంచిది కాదు. వీళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటేనే మంచిది. నాకు కళ్ళు కనిపించవని ధైర్యంగా వీడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. వీడు కూడా ధైర్యంగా వచ్చి ఇక్కడ తిష్ట వేశాడు. ఉండండి, మీ సంగతి చెప్తాను. డాక్టర్తో నా భార్యకి సర్ప్రైజ్ ఇవ్వాలని కళ్ళొచ్చినట్టు చెప్పొద్దని చెప్పాను. అది నా మంచిగా జరిగింది. ఒకవేళ నాకు చూపు వచ్చిందని డాక్టర్ గానీ చెప్పుంటే నా భార్య తెలివిగా ప్లాన్ చేసి వాడిని ఇక్కడి నుంచి పంపించేసి ఉండేది. నాకు విషయం తెలిసేది కాదు. ఛే, తన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను. ఇది ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు. నాకు వచ్చే కోపానికి వీళ్ళిద్దరినీ తినిపిస్తున్నావా?